ప్రిస్కిల్లా గురించి మనము తెలుసుకోవాల్సింది. ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఆమెకున్న దైవ జ్ఞానము, తెలివి, విద్య, అలాగే ఇతరులకు సహాయం చేసే మంచి స్వభావము, ఇవన్నీ ఆమెను ప్రముఖ వ్యక్తిగా, ఒక గొప్ప దైవారాధకురాలిగా, దైవ సేవకురాలిగా చేశాయి. ఆమె తన జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సేవకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇవన్నీ కూడా మనం ఆమె జీవితం ద్వారా నేర్చుకోవలసినవే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా ఆమె నిరుత్సాహపడలేదు, భయపడలేదు. క్రొత్త క్రొత్త ప్రదేశాలకు మారవలసి వచ్చినప్పుడు ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని సువార్త సేవకు ద్వారాలు తెరిసింది. తను ఉంటున్న ప్రదేశంలో విగ్రహారాధన ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె వాళ్ళతో కలిసిపోలేదు. వాళ్ళకి సువార్త ద్వారా వాళ్ళలో మార్పుకు ప్రయత్నించింది. తనకు తెలిసిన సువార్తను, తను నేర్చుకున్న సువార్తను అందరికీ తెలిసేలా చేసింది. కొత్త ప్రదేశాలు, దూర ప్రయాణాలు, అనుకోని సంఘటనలు, సువార్తకు వ్యతిరేక పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆమె ధైర్యంగా తను చేయవలసిన సువార్తను చేపట్టింది. సంఘాలను స్థాపించడంలో ఈ దంపతులు ఎంతగానో తపించారు. ఈమె వివాహితురాలుగా తన యొక్క వివాహ జీవితం, సేవా జీవితం వీటిని సమతుల్యం చేసుకుంది. వివాహ బంధాన్ని గౌరవించింది. సేవా జీవితాన్ని ముందుకు నడిపించుకుంది. అలాగే మనం కూడా వివాహ బంధంలో ఉన్నప్పటికీ సేవా జీవితాన్ని ఏమి మనం వదులుకో అక్కరలేదు అని ఈమె ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఎవరైనా తమ గృహాలను సువార్త సేవకు, సంఘ స్థాపనకు, ఒక పఠన కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక చర్చా వేదికగా మార్చవచ్చు అని ప్రిస్కిల్లా తను చేసి చూపించి, ఈనాడు మనకు ఆదర్శప్రాయంగా ఉంది అని చెప్పవచ్చు. సువార్త పనిలో ఆమె చాలా ప్రమాదాలను ఎదుర్కొందనే చెప్పవచ్చు. ఒక స్త్రీగా పురుషులతో సమానంగా ప్రభువు పనికి తన జీవితాన్ని అంకితం చేసింది. అయ్యో! నేను వివాహితురాలను, ఏమి సేవ చేయగలను అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తనతో పాటు తన భర్తను కూడా సేవా జీవితంలో ముందుకు నడిపించింది. ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే సేవలో నిజమైన భయభక్తులు, విధేయత ఉంటే తప్పనిసరిగా భర్త సహకారము ఎప్పుడు మనకి ఉంటుంది. వివాహ జీవితమే తన యొక్క ప్రాధాన్యత అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఎంతోమందికి వాళ్ళు వివాహితులైనప్పటికీ దేవుని సేవ చేయవచ్చు అని ఆమె నిరూపించింది.